గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మీకు ఒక మంచి ప్రోడక్ట్స్ నుంచి ఈరోజు మీకు మీషో నుంచి 2 యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అనమాట. చాలా బాగా యూజ్ అవుతాయి మీ ఇంట్లో. అలాంటి ప్రోడక్ట్స్ అయితే మీకు చూపిస్తాను. ఈరోజు చూపించేది అయితే ఒకటి వచ్చి బాత్రూమ్ క్లీనర్ బ్రష్ అనమాట. అండ్ ఇంకోటి వచ్చి మెయిన్గా ఆడవాళ్ళందరూ ముగ్గులు బాగా వేస్తారు కాబట్టి ఆ ముగ్గులు వేయడానికి మన చేతితో కష్టపడకుండా ఒక మంచి ప్రోడక్ట్ని మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఆ ప్రోడక్ట్ని ఇంకా ఓపెన్ కూడా చేయలేదు, నేను నైటే వచ్చిందనమాట. ఇప్పుడైతే మనం ఓపెనింగ్ చేద్దాం, దాని రివ్యూ కూడా చెప్తాను, ఓకేనా. అండ్ సెకండ్ వచ్చి బాత్రూమ్ క్లీనింగ్ బ్రష్. ఈ 2 ప్రోడక్ట్స్ని ఈరోజు చూపిస్తాను, ఓకేనా. ఇప్పుడు వ్లాగ్ ఎందుకు స్టార్ట్ చేశానంటే ఈరోజు అయితే నేనేం చేస్తున్నానంటే ఎగ్ ఎండి చేప కర్రీ అనమాట. బ్లాగ్ని ఫుల్గా చూడండి. ఎవరైతే ఫస్ట్ టైం నా బ్లాగ్ చూస్తున్నారో ఫస్ట్ అది సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి, ఓకేనా. బ్లాగ్ని అయితే స్టార్ట్ చేద్దాం. కర్రీ కోసం లాస్ట్ వరకు వీడియో చూడండి, ఓకేనా. ఈ లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటాయి, వాళ్ళు చెక్ చేయండి. ఫస్ట్ అయితే మనం ఈ రంగోలీ సెట్ వచ్చి నాకు 168 రూపీస్ పడింది అనమాట. మీకు పక్కన ఫోటో ఇస్తాను, లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. చూద్దాం గైస్, ప్యాకింగ్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. నాకు వచ్చి 10 కలర్స్ వస్తాయి అనమాట. వీటిలో 10 కలర్స్ విత్ బాటిల్స్ అండ్ కలర్స్ వస్తాయి. వీటింతా వేసుకోవచ్చు. డెఫినెట్లీ చాలా బెస్ట్ ప్రోడక్ట్ అనమాట. ముగ్గులు వేసే ఆడవాళ్ళకి చాలా చాలా మేలు. మన కలర్ సపరేట్గా కొన్ని బాటిల్లో వేసుకొని రీయూస్ కూడా చేసుకోవచ్చు. అయిపోయిన తర్వాత తప్పకుండా ఇది పర్చేస్ చేయండి. అండ్ నేను ఈ వీడియో ఇవి ఎలా వస్తున్నాయి అని చెప్పి నేను ఒక షార్ట్ అప్లోడ్ చేస్తాను, ఎలా వర్క్ అవుతున్నాయి అని చెప్పి. ఆ షార్ట్ కూడా మీరు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎలా యూజ్ చేయాలని చెప్పి. అది నేను షార్ట్ అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ అది వీడియో తీస్తాను అనమాట. ఫస్ట్ ఇప్పుడే ఓపెనింగ్ చేస్తున్నాను. దీంట్లో వచ్చి 10 కలర్స్ అయితే ఉన్నాయి. చూసారంటే 1 2 3 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ మీరు మూతలకి ఇట్లా క్యాప్స్ కూడా వచ్చినాయి. మీకు ఒకటి తీసి చూపిస్తాను గైస్. ఇలా ఉంటుందన్నమాట. ఇది మూత. ఇక్కడ నుంచి మనం తీసేసుకొని ఇక్కడ ముగ్గు పిండి వేసేసుకొని ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలా పెట్టుకున్న తర్వాత వచ్చి మనకి ఇలా క్యాప్ ఉంటుంది. ఈ క్యాప్ తీసుకొని మనం ముగ్గు వేసుకోవాలి. అయిపోయిన తర్వాత క్యాప్ క్లోజ్ చేసేసామంటే మనకి ఎటువంటి చెమ్మ చేతులతో వేస్తే పొడిగా వస్తుంది. అలా లేకుండా చాలా ఈజీగా వస్తుంది అనమాట డిజైన్. ఎందుకంటే ఇక్కడ దీనికి ఇచ్చిన నాజిల్ వచ్చి చాలా టైట్ కూడా ఉంది, చాలా సన్నగా కూడా ఉంది. మనకి సన్నగా రావాలన్నా కూడా చాలా బాగా వస్తుంది అనమాట. అండ్ ఇట్లాంటి బాటిల్సే అన్నీ. అండ్ ఈ బాటిల్స్ మనం రీయూస్ కూడా చేసుకోవచ్చు. నాకు డిఫరెంట్ కలర్స్ అయితే ఇచ్చున్నారు. ఇది ఒక బెస్ట్ ప్రోడక్ట్ గైస్. తప్పకుండా ఇది మీరు ముగ్గు వేస్తారు, ముగ్గు వేయాలనుకొని రాని వాళ్ళు ఇది యూజ్ చేశారంటే చిన్న ముగ్గులు కాదు, పెద్ద ముగ్గులు కాదు, కలర్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. మనము ఎంత పెద్ద ముగ్గు వేసైనా కానీ తప్పకుండా ఈ ప్రోడక్ట్ని పర్చేస్ చేయండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ చాలా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ గైస్. ఇది మెయిన్గా టైల్స్ ఉన్నాయనుకోండి, మీ బాత్రూంలో టైల్స్ కానివ్వండి, మీరు ఇంట్లో అండ్ కింద గారబట్టిపోయి ఉంటాయి కదా, ఎక్కడైనా మనకి వాటర్ ఎక్కువ పోయే దగ్గర గారబట్టిపోయినట్టు పాచి పట్టినట్టు ఉంటాయి కదా, అట్లాంటి వాటికి ఇది చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అనమాట. ఆల్రెడీ ఇంట్లో నేను ఒకటి ఉంది, అది పోయిందనమాట. తేజనే చెప్పాడు, ఎప్పుడు తేజ చిన్న బ్రష్ తీసుకొని బాత్రూమ్ క్లీన్ చేశాడు అనమాట. చాలా కష్టం ఉండేది. ఇది తనకి చాలా కంఫర్టబుల్గా చాలా ఈజీగా ఉందన్నమాట. ఇది చాలా నేను తీసుకొని సెకండ్ టైం పర్చేస్ చేస్తున్నాను కదా, ఇది ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం చేస్తున్నాను కాబట్టి మీకు తప్పకుండా గ్యారంటీ ఇవ్వగలను నేను, ఇది మీరు కొనొచ్చు అని చెప్పి. అండ్ మీకు దీంట్లో ఇట్లాగా పార్ట్గా ఇస్తాడు. ఫస్ట్ వచ్చి బ్రష్. ఈ బ్రష్ చూడండి, మనకి ఇక్కడున్న నాస్ట్రిల్స్ అనేవి ఎంత హార్డ్ ఉంటాయంటే చాలా హార్డ్ ఉంటాయి. ఎటువంటి పాచ్ అయినా కానీ మీరు యాసిడ్ పోసి కూడా దీంతో క్లీన్ చేసుకోవచ్చు అనమాట, అంత స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ దీనికి ఇట్లా ఇస్తారు, దీన్ని మనం ఫిట్ చేసుకోవచ్చు గైస్. ఇదండి ఇలా ఫిట్ చేసామంటే ఒక పెద్ద రాడ్ లాగా ఉంటుంది, సైడ్ రావాలి గాయస్. దీని అయితే నేను రివర్స్ పెట్టాను అనమాట, ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇది చాలా టైట్ ఉంటుంది, మీకు ఈజీగా ఊడిపోవడం అలా ఉండదు. ఇది చాలా ఫిట్గా ఉంటుంది. ఇది లాగిన చూడండి, చూసంటే చాలా గట్టిగా ఉంటుంది అనమాట. అండ్ లాస్ట్గా మనకి ఇక్కడికి ఏం తగలకుండా ఇది పెట్టుకోవాలి. ఇది కూడా మనం క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ ఇది ఓన్లీ రఫ్ టైల్స్ క్లీన్ చేసుకోవడానికే కాదు, మనకి వాటర్ ఉంటుంది కదా, వాటర్ కానీ పాచి కానీ ఇక్కడ ఇచ్చినారు చూడండి. ఇది ఒక ప్లాస్టిక్ సిలికాన్ లాగా ఉంటుంది అనమాట, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. దీంతో వాటర్ మనం క్లీన్ చేసామంటే టైల్స్ మీద ఒక్క చుక్క వాటర్ కూడా ఉండదు అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఇది ఉంది చూసారా, ఇది
దీంతో క్లీన్ చేశారంటే 1 డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా ఇది అస్సలకి ఉండదన్నమాట. దీంట్లో 2 in 1 అండ్ బ్రషెస్ ఉంటాయి అండ్ ఇది వాటర్ క్లీన్ చేసుకోవడానికి కూడా ఉంటుందన్నమాట. చాలా చాలా మంచి ప్రోడక్ట్ గైస్, ఇది తప్పకుండా పర్చేస్ చేయండి. ఈ మీషోలో నేను తీసుకున్న ఈ 2 ప్రోడక్ట్స్ అనమాట. ఈరోజు నేను తీసుకుంది ఈ 2 ప్రోడక్ట్స్ చాలా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్స్. ఇది కూడా నాకు 130 ఆర్ సంథింగ్ వచ్చింది, ప్రైస్ అక్కడ మెన్షన్ చేస్తాను చూడండి. అండ్ ఇదైతే 168 రూపీస్. బోత్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకవేళ లేకపోతే నాకు కమెంట్ చేయండి, నేను ఇస్తాను. ఇలాంటి మరెన్నో మీషో ప్రోడక్ట్స్ని మీకు చూపిస్తాను గైస్, యూస్ఫుల్ మీషో ప్రోడక్ట్స్ని. సో ఇది గైస్, ఇప్పుడైతే మనం కర్రీలోకి వెళ్ళిపోదాం. కర్రీకి అయితే ఫస్ట్ అయితే నేను ఎగ్స్ అయితే బాయిల్ చేసేసాను. ఎండి చేప ఎలా రుద్దాలో, రుద్ది వాటిని ఏమి చేసి పెట్టాలో మీకు చూపిస్తాను. స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. గాయ్స్ ఫస్ట్ అయితే నేను వచ్చేసి 6 ఆనియన్స్ తీసుకున్నాను అనమాట. అండ్ టమాటోస్ కూడా 6 తీసుకున్నాను. అవి కట్ చేస్తూ నేనైతే ఒక సీరియల్ చూస్తున్నాను అనమాట. ఓం లక్ష్మీ నారాయణ నమః అనమాట ఈ సీరియల్ పేరు. చాలా చాలా బాగుంది. శివుడి గురించి, నారాయణ గురించి మొత్తం చూపిస్తున్నారు అనమాట. ప్రజెంట్ సీన్ వచ్చి అక్కడ సముద్రంలో మనకి అమృతాన్ని చిలుకుతారు కదా, ఆ సీన్ వస్తూ ఉందన్నమాట. ఆ సీన్ నేను చూస్తూ ఉన్నాను. అండ్ విష్ణువు మోహిని అవతారంలో రాక్షసులందరినీ మోసం చేసి అమృతాన్ని దేవతలకు ఇస్తారు. ఆ సీన్ అనమాట ఇది. మీరు కూడా చూడండి, హాట్స్టార్లో ఉంటుంది. చాలా చాలా బాగుంది. ఇప్పుడైతే నేనేం చేశానంటే ఫస్ట్ ఒక బాండీ పెట్టుకోండి, కొంచెం పెద్దదే పెట్టుకోండి. మీకు ఎగ్స్ ఎన్ని కావాలో మీ ఫ్యామిలీకి తగ్గట్టు తీసుకోండి. ఆయిల్ పోసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోండి. ఆవాలు జీలకర్ర తర్వాత కరివేపాకు వేసుకోండి. కరివేపాకు చాలా చాలా ఫ్లేవర్ ఇస్తుంది అనమాట. కరివేపాకు వేసుకున్న తర్వాత మీరు 6 ఆనియన్స్ని మీరు ఎలానే చాప్ చేసుకోండి, చిన్న చిన్నగా చాప్ చేసుకోండి. లేదా మీడియం సైజ్లో చాప్ చేసుకున్నాను. చాప్ చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని బాగా వాడనివ్వండి గైస్. ఈ కర్రీలో మెయిన్గా టమోటా, ఎర్రగడ్డ అనేవి చాలా చాలా బాగా వాడాలి. మీరు సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేది త్వరగా మగ్గుతాయి. ఈ లోపల నేను ఎండి చేపని మీకు ఎలా కడగాలో చూపిస్తాను. నేను ఆల్రెడీ పసుపు పూసి పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు ఎండి చేపకి దాన్ని కొంచెం తడిపారంటే మీకు కొంచెం నానుతుంది. నానిన తర్వాత ఏం చేస్తారంటే ఇలా రుద్దండి. కొంచెం బరకగా ఉన్న బండకు కానీ రుద్దారంటే దాని మీద ఉన్న వైట్ పొరుసు ఉంటుందన్నమాట, అది వచ్చేస్తుంది. నేనైతే ఇలా రుద్దుకొని మిగిలిన నా చేతితో తీసేస్తాను. అలాగ అన్నీ కడిగి పెట్టుకున్నాను అనమాట. మీరు హ్యాండ్ వాష్ చేసుకోండి గైస్, చాలా చాలా స్మెల్ వస్తుంది. తర్వాత నేనైతే ఒక 7 వేస్తున్నాను. అవన్నీ కడిగి అక్కడ పెట్టుకున్నాను అనమాట. నేను టమాటోస్ కూడా ఒక 6 తీసుకున్నాను. ఎందుకంటే కర్రీ మనకి ఓన్లీ టమాటా ఆనియనే అనమాట కర్రీ. దీంట్లో మనం టామరిన్ జ్యూస్ కానీ మసాలా పేస్ట్ కానీ ఇలా ఏం వేయం కాబట్టి మనకి ఎక్కువ అవసరం వస్తాయి. అండ్ దీంట్లో పసుపు వేసుకోండి, లైట్గా వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. కారం మాత్రం నేను ఎప్పుడు 1 స్పూన్ వేస్తాను కదా, ఎందుకంటే ఇలా టమాటాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి 2 స్పూన్స్ వేసుకోండి. మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది 4 మెంబర్స్కి. ఎండి చేపలు అండ్ ఎగ్ వచ్చి ముందుగా పేస్ట్లో వేసి ఒక 5 minutes మగ్గిన తర్వాత వాటర్ పోయండి. ముందే వాటర్ పోసేసి మీరు అప్పుడు ఎగ్స్ వేయద్దు. ముందుగా ఎగ్స్ ఎండి చేప వేసి కొంచెం సేపు మగ్గనిచ్చిన తర్వాత వేసి లాస్ట్లో గరం మసాలా చల్లుకొని కొత్తిమీర వేసుకుంటే సూపర్గా టేస్టీగా ఉంటుంది. మీరు వాటర్ అంతా డ్రైన్ అయ్యేంత వరకు ఉంచుకొని కొంచెం గట్టిగా చేసుకోండి కర్రీ. చాలా చాలా సూపర్గా అద్భుతంగా ఉంటుంది గైస్. ఎండి చేప కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది అనమాట. ఇలాంటి మరెన్నో బ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. మళ్ళీ మంచి బ్యూటిఫుల్ రెసిపీస్ని అండ్ మంచి బ్యూటిఫుల్ మీషో ప్రోడక్ట్స్ని, మీకు యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్స్ని మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.